శ్రీయారెడ్డి అంటేనే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. కానీ ఇప్పుడు ఆమె ఏకంగా మహాకాళి అవతారంలో కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాకాళి టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో శ్రీయారెడ్డి టైటిల్ పాత్రలో కనిపించడం సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది. పొగరు సినిమాలో ఈశ్వరిగా నెగటివ్ షేడ్స్ లో మెప్పించిన శ్రీయారెడ్డి ఆ తరువాత సలార్లో రాధారమగా మరోసారి తన సత్తా చూపించారు. అయితే మహాకాళిలో ఆమె లుక్ మాత్రం పూర్తిగా మరో లెవెల్లో ఉందని చెప్పాలి. డార్క్ మేకప్, ఎర్రటి కళ్లతో పాటు భారీ ఆభరణాలు, పుర్రెల అలంకరణ, చేతుల్లో ఆయుధాలు, ఇలా పూర్తి రౌద్ర రూపంలో ఆమెను చూపించారు. ముఖ్యంగా ఒడిలో పసిపాపను పట్టుకున్న రూపం నుంచి మహాకాళి అవతారంలోకి మారే షాట్లు టీజర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహాకాళి లాంటి దేవతా పాత్రను తెరపై చూపించడానికి కేవలం భారీ గ్రాఫిక్స్, మేకప్ ఉంటే సరిపోదు. ఆ పాత్రలో కనిపించే నటిలో కూడా అదే స్థాయి పవర్ కనిపించాలి. శ్రీయారెడ్డి బాడీ లాంగ్వేజ్, కళ్లతోనే భావాలను పలికించే నటన, ఆమె గంభీరమైన వాయిస్ ఈ పాత్రకు బాగా సరిపోయేలా కనిపిస్తున్నాయి. టీజర్ చూస్తే దర్శకుడు కూడా ఆమె ఈ బలాన్నే ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపిస్తున్నారు. ఆయన పాత్రను కూడా చాలా శక్తివంతంగా డిజైన్ చేసినట్లు టీజర్ సూచిస్తోంది. దీంతో శ్రీయారెడ్డి మహాకాళి పాత్రకు, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రకు మధ్య జరిగే సంఘర్షణ సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కథలో మహాకాళి పాత్రను ఎంత బలంగా నడిపిస్తున్నారన్నదే కీలకం. ఇప్పటి వరకు టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ ను చూస్తే శ్రీయారెడ్డి కెరీర్ లో మహాకాళి ఒక గుర్తుండిపోయే పాత్రగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సలార్, ఇతర సినిమాల్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న ఆమెకు ఇలాంటి రౌద్ర దేవత పాత్ర దొరకటం నిజంగా పెద్ద ఛాలెంజ్. అయితే టీజర్ లో కనిపించిన రూపం చూస్తే ఆ ఛాలెంజ్ ను ఆమె గట్టిగానే స్వీకరించినట్లు అనిపిస్తోంది. చివరికి మహాకాళి పాత్ర సినిమాకు ఎంత బలమవుతుంది, శ్రీయారెడ్డి నటన ప్రేక్షకులు ఎంతవరకు మెప్పిస్తుంది అనేది సినిమా విడుదల తర్వాతే పూర్తిగా తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే మాత్రం మహాకాళిలో శ్రీయారెడ్డి లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.